హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో త్రిపురాసుర దహనం తర్వాత దేవతలందరూ స్తుతించగా పరమశివుడు శాంత మనస్కుడయ్యాడు. ఇంతలో ముండిత శిరస్కులకు మాయాయతి శిష్యులు నలుగురు బ్రహ్మ విష్ణువుల ఎదుట నిలిచి చేతులు జోడించి ఇలా ప్రార్థించారు: దేవశ్రేష్ఠులారా, మేము ఎక్కడికి పోవాలి? మా కర్తవ్యమేమిటి? మేం చెడ్డ పనిని చేశాం. రాక్షసుల శివభక్తిని చెడగొట్టాం. శివనింద చేసిన వానికి నరకం తప్పదు. మాకు ప్రాయశ్చిత్తాన్ని సెలవియ్యండి. వారి భయాన్ని గుర్తెరిగి విధిమాధవులిద్దరూ ఇలా అన్నారు: ఓ సన్యాసులారా, మీరు భయపడకండి. జరిగిందంతా శివాజ్ఞచే గటిల్లింది. దేవతలకు ఋషులకు హితాన్ని కలిగించారు మీరు. మీకు దుర్గతి ఎన్నటికీ కలగదు. మా ఆజ్ఞచే మీరీనాటి నుండి కలియుగం ప్రవేశించేటంత వరకు ఎడారి ప్రదేశంలో రహస్యంగా ఉండండి. కలి ప్రవేశించగానే మీ మతాన్ని స్థాపించి ప్రచారం చేయండి. కలి ప్రభావంచే కలిలో ప్రజలు మీ మతాన్ని స్వీకరించి భ్రష్టులై నరకాన్ని పొందుతారు. ఇది నిశ్చయం, మా ఆజ్ఞ. వెంటనే ఎడారి ప్రదేశానికి వెళ్ళిపోయారు ఆ మాయాయతి శిష్యులు. ఈ విధంగా త్రిపుర సంహారం పూర్తి కాగానే దేవతలు ఋషులు ఆనందించారు. శివుడు అంతర్ధానమయ్యాడు. ఆయనతో పాటు శరచాపాదులు, రథము ఇత్యాది యుద్ధ సామగ్రి అంతర్ధానమైంది. శంభుని యశస్సును, పరాక్రమాన్ని గానం చేసుకుంటూ దేవతలు తమ తమ నెలవులకు చేరుకున్నారు. గిరిజా మనోహరుని లీలలను ప్రకటం చేసే గాథలన్నిటిలోనూ ఈ త్రిపుర సంహార గాథ పవిత్రమైనది, శ్రేష్టమైనది, శ్రేయోదాయకమైనది. ఒకప్పుడు అమరేంద్రుడు దేవగురువైన బృహస్పతితో కూడి కాలకంఠుని దర్శనానికై కైలాసానికి బయలుదేరారు. పరమేశ్వరుడు దాన్నెరిగి వారి భక్తిని పరీక్షింపగోరి మార్గమధ్యలో దిగంబరుడై అడ్డు నిలిచాడు. మగవుడు వికృతాకారుడైన ఆ దిగంబరుని చూసి అలసభావంతోనూ అజ్ఞానంతోనూ ఇలా అన్నాడు: హోయ్, మేము శంకర దర్శనానికి కైలాసానికి వెళుతున్నాం. అడ్డు తొలగు. ఆ మహాప్రభువు కైలాసంలోనే ఉన్నాడా? ఎక్కడికైనా వెళ్ళాడా? తెలిస్తే చెప్పు. జంబారి మాటలకు దిగంబరుడు మారు పలకలేదు. ఇలా ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం రాలేదు. త్రివిష్టపాధిపత్యం గల నన్నే ధిక్కరిస్తున్నాడా ఈ దిగంబరుడు అని దురాగ్రహంతో సురాధిపతి గ్రగజ దంస్ట్రా కరాలమైన వజ్రాన్ని ఎత్తి ఆ దిగంబరుని శిక్షించబోయాడు. వెంటనే మదనాంతకుడు కంటి మంటలతో కాల్చివేసేటట్లు క్రోధంతో చూశాడు. పాలాక్షుని సంకల్పంతో జంబారి బాహు అలాగే స్తంభించిపోయింది. ఇక్కడ జంబారి అంటే దేవేంద్రుడు. బుద్ధిశాలి అయిన బృహస్పతి వెంటనే ఆ దిగంబరుడు గంగాధరుడని గ్రహించి హస్తకమలాలను జోడించి భయభక్తులతో ఇలా స్తుతించాడు: దేవతలకు ఆదిదేవుడు, ఆత్మరూపుడు, మహేశ్వరుడు, ప్రభువు, ముక్కంటి, జటాజూటధారియగు మహాదేవుని కొరకు నమస్కారము. దీనులకు ప్రభువు, సర్వవ్యాపకుడు, అంధకాసురుని సంహరించినవాడు, త్రిపురములను నాశము చేసినవాడు, పరబ్రహ్మ పరమేష్టియగు శర్వునకు నమస్కారము. బేసికన్నులున్నవాడు, అనేక రూపములలో ప్రకటమై మంగళములను చేయువాడు, రుద్రుడు, వికృత రూపుడు, పెద్ద రూపము గలవాడు, రూపములకు అతీతుడు అగు నీకు నమస్కారము. దక్షయజ్ఞము నాశనము చేసినవాడు, యజ్ఞముల ఫలములనిచ్చువాడు, యజ్ఞస్వరూపుడు, శ్రేష్ఠ కర్మలను చేయించువాడు అగు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువు, కాలస్వరూపుడు, కాలసర్పములను ధరించువాడు, మహేశ్వరుడు, సర్వవ్యాపకుడు అగు నీకు నమస్కారము. బ్రహ్మ యొక్క శిరస్సును దునిమినవాడు, బ్రహ్మచే మరియు చంద్రునిచే స్తుతింపబడినవాడు, పరబ్రహ్మ పరమాత్మ అగు నీకు నమస్కారము. అగ్నివి నీవే, వాయువు నీవే, ఆకాశము నీవే, జలములు నీవే, భూమి నీవే, సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, నక్షత్రములు నీవే, జ్యోతిర్మండలములతో నిండిన బ్రహ్మాండము నీవే, విష్ణువు నీవే, బ్రహ్మవు నీవే, వారిచే స్తుతింపబడే పరమేశ్వరుడవు నీవే. సనకాది మహర్షులు నీ స్వరూపమే. తపోధనుడగు నారదుడవు నీవే, సర్వలోకములకు ప్రభువు నీవే, జగత్స్వరూపుడవు నీవే, సర్వ పదార్థముల యందు అనుగతముగా నుండువాడవు నీవే. కానీ నీవు సర్వము కంటే భిన్నుడవు. నీవు ప్రకృతి కంటే అతీతుడవు. రజోగుణమును ఆశ్రయించి బ్రహ్మ అను పేరు పొంది నీవే లోకములను సృష్టించుచున్నావు. సత్వగుణమును ఆశ్రయించి విష్ణురూపుడవై నీవే సమస్త జగత్తును పాలిస్తున్నావు. ఓ మహాదేవా, నీవే తమోగుణమును ఆశ్రయించి హరరూపమును ధరించి పంచభూతాత్మకమగు బ్రహ్మాండమనంతయు లీలగా ఉపహరించుచున్నావు. ఈ జగత్తు నీ కల్పనయే. సూర్యుడు నిన్ను ధ్యానించి ఆ బలముచే తపించుచున్నాడు. చంద్రుడు లోకములో అమృత కిరణములను వెదజల్లుతున్నాడు. వాయువు వీచుచున్నాడు. ఓ శంకర, నిన్ను ధ్యానించిన బలముచే మేఘములు నీటిని వర్షించుచున్నవి. నిన్ను ధ్యానించిన బలముచే ఇంద్రుడు ముల్లోకములను తన సంతానము వలె రక్షించుచున్నాడు.
నిన్ను ధ్యానించిన బలము చేతనే దేవతలందరూ తమ తమ అధికారములను ప్రవర్తిల్లజేయుచున్నారు. నీ భయముచే వారు అట్లా చేయుచున్నారు. నీ ధ్యానముచే మహర్షులు అమోఘమగు తపస్సు గల వారగుచున్నారు. హే రుద్ర, భక్త సులభుడవైన నీ పాదపద్మములను సేవించిన భూలోకవాసులు ఇతర దేవతల విషయంలో నిరాదరణ చూపుతున్నారు. వారందరూ ఉత్తమగతిని పొందుతున్నారు. వాచస్పతి మృత్యుంజయుని ఇలా స్తుతించి అమరేంద్రుడిని మహాదేవుని పాదాలపై పడవేసి దీనంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహాదేవా, దీనబంధు, అజ్ఞానంతో చేసిన ఈ ఆకండులని అకార్యాన్ని మన్నించు. నీ శరణు కోరిన ఈ ఇంద్రుని క్షమించు. కోపాన్ని ఉపసంహరించుకో. పాలనేత్ర సముద్భవమైన అగ్ని శమించుగాక. సురాచార్యుని సమయోచితమైన పలుకులకు సంతసించి విరూపాక్షుడు ఇలా అన్నాడు. ఓ వాచస్పతి, నా కంటి నుండి పుట్టిన క్రోధాగ్నిని నేనెలా ఉపసంహరించుకోగలను? పాము విడిచిపెట్టిన కుబసాన్ని తిరిగి తాను ధరించనేరదు కదా. అంత భయవ్యాకుల మానసుడైన వాచస్పతి, శంకర, భక్తవత్సలుడవైన నీ విరుదును సార్థకం చేసుకో. ఉగ్రమైన నీ తేజస్సును మరొక చోట నిక్షిప్తం చెయ్యి. ఇంద్రుని ఉద్ధరించు అని వేడగా నీలకంఠుడు ఇలా అన్నాడు. ఓ జీవా, నీ స్తుతికి నే సంతసించాను. ఈ ఇంద్రుని క్షమించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇంద్రుని ప్రాణాలను రక్షించావు గనుక నీకు గల మంగళకరమైన నామాలతో పాటు జీవుడు అనే నామం కూడా ప్రసిద్ధికెక్కుతుంది. ఈ పాలాగ్నిని ఈ ఇంద్రునికి పీడ కలగని విధంగా దూరంగా విడిచిపెడతాను. ఇలా కరుణతో పలికి రుద్రుడు తన పాలాగ్నిని చేతితో పట్టుకుని సముద్రంలోకి విసిరివేశాడు. పిమ్మట ఎవరి స్థానాలకి వారు చేరుకున్నారు. తర్వాతి కథ రేపటి భాగంలో. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.